అన్న ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది మీరు? ఒక నెల 10 రోజుల నుంచి అండి. ఒక నెల 10 రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు. 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే అప్గ్రేడ్ అయిన పోస్టులని అన్యాయంగా రోస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఎక్కడో మేము కూర్చొని విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన మేము కడుపు కోతను గురై ఈరోజు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు కడుపులో పెట్టుకునే ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి మేము కూడా ఉద్యోగులమే కదా, మేము కూడా అన్యాయమై బాధపడుతున్నాం కదా. ఒకసారి మా గురించి ఆలోచన చేయండి. ఈ 600 మందికి అప్గ్రేడ్ చేయడం పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. 9000 మందికి అప్గ్రేడ్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు రోస్టర్ అనే విధానం తీసుకొచ్చి పెట్టారు? పక్క రాష్ట్రాలలో పండిట్ పీఈడి వ్యవస్థనే లేదు. పాపం 20-25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు. జీవితంలో ఒక్క ప్రమోషన్ తీసుకురైనా రిటైర్మెంట్ అవుతామని వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ మానసిక వేదన గురేటట్టుగా మమ్మల్ని చేస్తున్నారు. దయచేసి నెల రోజులు గడిచిపోయింది, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, నిద్ర లేదు, ఎక్కడో చెట్టుకో పుట్టకో అన్నట్టుగా విద్యార్థులు లేని పాఠశాల మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి పంపారు. అక్కడ మా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని అప్గ్రేడ్ చేసి మాకు న్యాయం చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సీఎం గారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అన్న, ఈ విషయం మీ దగ్గర చేరడం లేదు. మీ దగ్గర చేరితే తప్పకుండా మీరు న్యాయం చేస్తారు. ఒకసారి పరిశీలించండి అన్న. మీకు కాళ్ళు మొక్కుతాం, మీకు దండం పెడుతున్నాం అన్న. థ్యాంక్ యూ.